అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరేంటి? నా పేరు చంద్రగౌడ అన్న. ఏం కళాకారులు మీరు? నేను జానపద కళాకారుడు అన్న. జానపద ఎంఏ జానపద కళలో తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జానపద కళలో పూర్తి చేశాను. ప్రజెంట్ ఐఎమ్ జర్నలిస్ట్. నాకు జానపద ప్రోగ్రామ్స్ ఇచ్చారా మీరు ఎక్కడైనా? ఇచ్చాము. అక్కడ ప్రోగ్రాంలు యూనివర్సిటీలలో, తెలుగు యూనివర్సిటీలో, చికిచర్ల కృష్ణారెడ్డి జానపద డిపార్ట్మెంట్ ఆఫ్ జానపద ఫోక్ దాంట్లో చికిచర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో. అవునవును. అంటే పాడుతారా మీరు? పాటలు పాడతాము. అండ్ డప్పు, ఇంకా మిగతా ఒగ్గుడోలు, సుక్క సత్య గారి ఆధ్వర్యంలో మాకు ఒగ్గు కళలు కూడా నేర్పించాడు ఆయన. ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు? ప్రోగ్రామ్స్ కొన్ని ఇచ్చామన్నా, కొన్ని అవుట్ ఆఫ్ స్టేషన్లు, మా సిటీలో అక్కడెక్కడ చెన్నైలో కూడా ఇచ్చారు. మా ఊళ్ళలో కూడా ఈ యొక్క ఉంటాయి ఈ జానపద కళాకారులు గవర్నమెంట్ ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ జానపద కళల గురించి గ్రామీణ ప్రజలకు తెలియజేసామన్నా. ఓకే. ఇంకా ప్రస్తుతానికి మీరు జర్నలిస్ట్ కదా? ప్రస్తుతానికి నేను జర్నలిజం పాత్రికేయ రంగంలో కొనసాగుతున్నానన్నా. ఓకే. ఈ జానపద మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు కళారూపాల గురించి? భవిష్యత్ తరాలు అంతరించిపోతున్న మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలంటే ఈ జానపద కళలే చాలా ముఖ్యం. మన సంస్కృతి సంప్రదాయాలు. ఓకే. మన సంస్కృతి అనేది మన కళల నుంచే ఉద్భవించింది. మన గ్రామీణ కళలు. ఓకే. మన పని కాడి నుంచి మనం ఏ పని చేసినా మన జానపద కళల నుంచే ఉద్భవించింది అన్నట్టు. ఓకే. ఉదాహరణకు కరెక్టే. ఉదాహరణకు ఇప్పుడు కలుపు చేలో స్త్రీలు పాడే పాటలు జానపద కళలే. అంతే. గ్రామీణ ప్రాంతాల్లో పాడే ఉయ్యాల, అదే బతుకమ్మ పాటలు కానీ, లేకపోతే ఇంకా ఎల్లమ్మ మైసమ్మ పండుగలు అన్నీ జానపద కళలతోనే వాళ్ళ యొక్క శ్రమజీవులు కానీ, స్త్రీలు కానీ, వృత్తి కళాకారులు ఈ యొక్క పాటల ద్వారా వాళ్ళ శ్రమను మర్చిపోయి ఆనందంగా జీవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ జానపద కళలతో. ఓకే. సో దీన్ని మీరు పెంపొందించడానికి ఇప్పుడంతా యూత్ నడుము కట్టాలంటారు. యువతరం భవిష్యత్తు యూత్ మొత్తం ఈ యొక్క కళలను అభివృద్ధి చేసుకుంటే వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతిని విడనాడి మన దేశ సంపద అయిన జానపద కళలు, శాస్త్రీయ నృత్యాలు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు మానసిక వికాసంతో పాటు మేధో సంపత్తి పెరిగి విద్యలో బాగా రాణించగలుగుతారు. ఓకే. ఇంకా ఉందా చెప్పండి మీ గురించి. నేను ఇక మొత్తం జానపద కళలు, నా డిగ్రీ కూడా జానపద కళలు, డిగ్రీ కూడా జానపద కోర్సులు BA చేశాను. ఎంఏ కూడా అయిపోయింది. ఎంఫిల్ కూడా చేద్దాం అనుకున్నాను. ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఎందుకో మీరు ఎంఫిల్ చేసి డాక్టర్ చంద్రబాబు అనిపించుకోవాలని మా కోరిక. మీరు మీ సంకల్పాన్ని ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీకు కూడా మమ్మల్ని యూట్యూబ్ ద్వారా కళల గురించి ప్రజలకు పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కళలు మీరు కూడా మంచి కళాకారులు, మంచి సంగీత విద్వాంసులు కాబట్టి మీరు భవిష్యత్తులో మా అన్నను కూడా రండి మరిన్ని పాటలు పాడి నేటి యువత. నమస్కారం సార్. మీరు జానపద కళలు చేసాం. అదే మీరు కూడా చెప్పండి, మీ గురించి కూడా చెప్పండి. చికిచర్ల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రాంలు చేయడం జరిగింది. ఇదే రవీంద్ర భారతిలో కూడా ప్రోగ్రాం మేము ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే నేను జానపద కళాకారులు సార్. ఓకే. ఎంఏ జానపద కళలు చేశాం. ఓకే. అన్నగారు మా సీనియరు. ఓకే. మేమంతా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. నేను దాదాపు అక్కడ తిరుపతిలో కూడా ఇచ్చాం సార్. తిరుపతిలో కూడా ప్రోగ్రామ్ చేసాము వారి ఆధ్వర్యంలో. మీకు ఉంది సార్. అప్పుడు మాకు అద్భుతమైనటువంటి కళలు అంటే కళాకారులు అంటే సీనియర్ చుక్క సత్యయ్య కానీ, కృష్ణారెడ్డి, ఏది హనుమంతరావు, ఇలాంటి ఎంతో కోట్ల హనుమంతరావు ఆ సమకాలికులు అయినప్పుడు కూడా వారు కూడా చనిపోయిన వైపిరాజు గారు ఆయన కూడా అద్భుతంగా మాకు నేర్పించి
మా ఎంటబడి నేర్పించి మాతోని ప్రదర్శనలు ఇప్పించడం జరిగింది. ఓకే. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చేస్తున్నారు కదా ప్రోగ్రామ్స్? చేస్తున్నాం సార్, అప్పుడప్పుడు చేస్తాం. నేను యాక్చువల్గా జర్నలిస్టు, తర్వాత లెక్చరరు, కళాకారుని. మల్టీ టాస్కింగ్ మల్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఇంకా మంచిగా మీ కళారూపాల్లో రాణించాలని కోరుకుంటున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.